నా పేరు ధార్మిక అండి. మాది పేరేచర్ల. స్థానికంగా అంటే అందరికీ తెలిసిందే కదా, రోడ్లు సరిగ్గా లేవు, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు. అది ప్రజలకి సరైన విద్యా వైద్యం కరెక్ట్గా ఉండాలి, ఆ ఫెసిలిటీస్ ఏం లేవు. నేను కూడా డిఎస్సికి అప్లై చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళలో ఒక బాధ్యతరాలని. 5 years నుంచి వెయిట్ చేస్తున్నాము. మొన్న టెట్ రాసాము, ఆ టెట్ రిజల్ట్స్ లేవు. రెండింటికి 2,900 2,000 రూపాయలు కట్టించుకున్నారు. సరే, ఎగ్జామ్ ఎప్పుడు జరిగిద్దో తెలియదు, రాసిన దానికి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎందుకండి గవర్నమెంట్ మళ్ళీ వస్తే మేము ఇంకా పిల్లల్ని తీసుకొని ఏదో ఒక ఉద్యోగం ఎత్తుక్కొని మేము కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ వస్తే కనుక తెలుగుదేశానికి ఓటేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే అతని గురించి మొత్తం చూసుకోవాలి. ఇప్పుడేదో వాళ్ళ ముందు ఉన్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళు, లేదంటే ఆస్తిపాస్తుల గురించి కాదండి. ఆయనకేముంది, ఎట్లా వచ్చారు అని చెప్పి చూసుకోవాలి. ఆయన ఎడ్యుకేషన్ గురించి కానీ, ఎలా ఎదిగారు కానీ అందరికీ తెలుసు. వాళ్ళు ప్రజలకు సేవ చేయాలన్న దాంతో వచ్చారు కాబట్టి మేము ఓటేయాలని అనుకుంటున్నాం.